ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో నాగదోషం అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఏర్పడుతుంది, ఈ నాగదోషానికి కారణమైనటువంటి గ్రహాలు ఏమిటి, ఏ కాంబినేషన్స్లో ఈ దోషం ఏర్పడుతుంది, ఈ దోషం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏంటి, వాటికి పరిహారాలు ఏంటి, ఇవి తెలుసుకుందాము. రాహుకేతువుల వలన ఏర్పడేటువంటి ప్రధానమైనటువంటి దోషం నాగదోషం. లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ, లగ్నంలో లేదా చంద్రుడున్న రాశిలో 2nd హౌస్, 4th హౌస్, 7th హౌస్, 8th హౌస్, 12th హౌస్, 5th హౌస్ అంటే 1, 2, 4, 5, 7, 8 లగ్నం నుంచి చంద్రుడి నుంచి ఈ హౌసెస్లో కనుక రాహు కానీ కేతు కానీ ఉంటే దానికి నాగదోషము అని పేరు. అంటే లగ్నంలో రాహు కానీ కేతు కానీ ఉన్న, జన్మరాశిలో రాహు కానీ కేతు కానీ ఉన్న 2, 4, 5, 7, 8, 12 ఈ హౌసెస్లో ఉన్నా కానీ ఈ దోషం అనేది ఏర్పడుతుంది. అయితే ఈ దోషం ఇచ్చేటువంటి సమస్యలు ఏంటి అంటే సాధారణంగా సంతాన సమస్యలు, వైవాహిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇవి సూచిస్తుంది ఈ నాగదోషము. ఒక్కొక్క హౌస్లో ఒక్కొక్క రకమైనటువంటి దోషం అనేది ఉంటుంది. ఉదాహరణకి లగ్నంలో ఉన్నటువంటి రాహుకేతువుల స్థితి వలన లేదా చంద్రరాశిలో రాహుకేతువులు ఉన్న వివాహపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. వివాహం ఆలస్యం కావడం కావచ్చు, అదేవిధంగా ఎప్పటికీ కూడా సంబంధాలు చూస్తున్నా కానీ అవి రిజెక్ట్ అయ్యి పోస్ట్పోన్ అవుతూ చాలా టైం తర్వాత మ్యారేజ్ ఫిక్స్ అవడము, చాలా ఫ్రస్ట్రేషన్ కలగడము, ఇటువంటి పరిస్థితులన్నీ కలుగుతూ ఉంటాయి. ఇక 2nd హౌస్లో కనుక రాహుకేతువుల స్థితి ఉన్నట్టయితే, రాహు కానీ కేతు కానీ మ్యారేజ్ అయిన తర్వాత కుటుంబంలో కలహాలు, కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదాలు, దానివల్ల మానసికంగా చాలా సంఘర్షణ, ఇంట్లో కూడా పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్ లేకపోవడము, ఇటువంటి సమస్యలు ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. తరచూ తగాదాలకి వెళ్తూ ఉండడము, ఆస్తి తగాదాలు కావచ్చు, మాట పట్టింపులు కావచ్చు, వీటి వల్ల గృహంలో సౌఖ్యం అనేది తక్కువగా ఉండడము, ఇటువంటి పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇక 4th హౌస్లో కనుక ఉన్నట్టయితే గృహ సౌఖ్యం తక్కువగా ఉంటుంది. ఇంట్లో ఏదో ఒక విధమైనటువంటి ఘర్షణ వాతావరణం ఉంటూ ఉండడము, అదేవిధంగా కెరియర్లో ప్రాబ్లమ్స్ ఉండడము, కెరియర్లో అనుకున్నంత స్పీడ్గా ముందుకు వెళ్ళలేకపోవడము, అవరోధాలు ఎక్కువగా ఉండడము, తరచూ జాబ్స్ మారుతూ ఉండడము, పై అధికారులతో సత్సంబంధాలు లేకపోవడము, ఉద్యోగం కూడా లేటుగా దొరకడము, ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. జీవితంలో సెటిల్మెంట్ అనేది చాలా లేటుగా అవ్వడము, చాలా లేటుగా ఓన్ హౌస్ అనేది కట్టుకోవడము లేట్ ఏజ్లో. అదేవిధంగా బిజినెస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్ట్నర్స్ చేతిలో మోసపోవడము, చిన్నప్పుడే కనుక ఈ రాహుదశ లేదా కేతు దశ వచ్చినట్టయితే ఎడ్యుకేషన్లో బ్రేక్స్, అనుకున్నంత స్థాయిలో చదవలేకపోవడము, అదేవిధంగా పిత్రార్జితం కావచ్చు, ఇటువంటి ఆస్తి విషయంలో కొన్ని తగాదాలు రావడము, ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 5th హౌస్లో కనుక ఉన్నట్టయితే రాహు కానీ కేతు కానీ సంతాన సమస్యల్ని సూచిస్తుంది. సంతానం లేకపోవడము, లేదా సంతానం చాలా లేటుగా అవ్వడము, లేదా స్త్రీల విషయంలో మిస్క్యారేజెస్ ఎక్కువ అవ్వడము, ఇవన్నీ కూడా 5th హౌస్లో నాగదోషం ఇచ్చేటువంటి రిజల్ట్స్. సంతానం యొక్క అభివృద్ధి కూడా వీరు కొంతవరకు మానసికంగా కొంత టెన్షన్కి గురి చేసేటువంటి సందర్భాలు ఉంటాయి. వారి యొక్క ప్రవర్తన కావచ్చు, లేదా వారి యొక్క చదువు సరిగ్గా సాగకపోవడము, జీవితంలో సెటిల్ అవ్వకపోవడము పిల్లలు, ఇటువంటి వాటితో వీరు కొంతవరకు టెన్షన్ అనేది ఉంటుంది. ఇక 7th హౌస్లో ఉన్నట్టయితే లగ్నంలో ఉన్నట్టుగానే మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మ్యారేజ్ ఫిక్స్ అవ్వకపోవడము, లేటుగా అవ్వడము, అయిన తర్వాత చాలా సమస్యలు రావడము, భార్యాభర్తల మధ్య ఎక్కువగా కొట్లాటలు రావడము, ఇటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఇక 8th హౌస్లో కనుక రాహుకేతువులు ఉన్నట్టయితే తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడము, ఆ జాతకుడు కానీ వారి యొక్క కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడూ కూడా ఏదో ఒక అనారోగ్యం వల్ల హాస్పిటల్ విజిట్స్ చేస్తూ కొంత డబ్బు కూడా ఖర్చు చేస్తూ ఉండడము, ఇటువంటి సంఘటనలు తరచూ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా వీరికి కనుక కళల్లో పాములు కనపడుతూ ఉన్నట్టయితే ఈ కాంబినేషన్ నుండి తప్పకుండా వారికి ఈ నాగదోషం అనేది ఉంది అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. భార్యాభర్తల మధ్య కూడా కీచులాట్లు, సెపరేషన్ వైపుకి ఆలోచన చేయడము, ఇటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇక 12th హౌస్లో ఉన్నట్టయితే కుటుంబంలో ఎప్పుడు కలహాలు, అదేవిధంగా హాస్పిటల్ ఎక్స్పెన్సెస్, అనారోగ్య సమస్యలను తరచూ హాస్పిటల్ విజిట్స్ చేస్తూ ఉండడము, ఇటువంటి సమస్యలు
ఎక్కువగా ఉంటాయి. అనవసరమైన ఖర్చులు కూడా చేస్తూ ఉండాల్సినటువంటి సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ రాహుకేతువులే కాకుండా మిగతా గ్రహాల వలన కూడా నాగదోషం అనేది ఏర్పడుతుంది. అవేంటి అని చూసినట్టయితే, రాహువు కేతువు ఎలాగో నాగదోషం ఇస్తాడు, ఈ 2 ప్లానెట్స్ ఇస్తాయి. అయితే రాహు కనుక మేషంలో కానీ వృశ్చికంలో కనుక ఉన్నట్టయితే కొంతవరకు నాగదోషం ఉంటుంది. అలాగే గురుకుజుల కలయిక కూడా నాగదోషాన్ని సూచిస్తుంది. గురు రాహువుల కలయిక కూడా నాగదోషాన్ని సూచిస్తుంది, కానీ గురు కేతువుల కలయిక సూచించదు. గురువు నైసర్గికంగా అంటే సహజంగానే ఉత్తరకారకుడు కాబట్టి ఇటువంటి గురువు కుజుడితో కానీ రాహువుతో కానీ కలిస్తే కొంతవరకు ఈ నాగదోషం అనేది ఉంటుంది. వారికి సంతానం ఉంటుంది, కానీ ఆ సంతానం యొక్క ప్రవర్తన కావచ్చు, వారి జీవితంలో సెటిల్ అవ్వడం కావచ్చు, ఇది వీరికి కొంతవరకు టెన్షన్ కలిగించేటువంటి అంశంగా ఉంటుంది. అంటే వారి చదువు సరిగ్గా సాకపోవడము, వారి బిహేవియర్ సరిగ్గా లేకపోవడము, దానివల్ల వీరికి ఎక్కువగా టెన్షన్ ఉండడము, ఇటువంటి వాతావరణం ఉంటుంది. గురుకుజుల కలయిక వలన గురుమంగళం యోగం ఏర్పడినప్పటికీ, అలాగే గురు రాహువుల కలయిక వలన గురుచండాలం యోగం ఏర్పడినప్పటికీ, అవి రాజయోగ ఫలితాన్ని ఇచ్చేటువంటి యోగాలైనా సరే కొంతవరకు నాగదోషం కూడా ఉంటుంది. అదేవిధంగా రాహు 5th హౌస్లో ఉండి కుజుడి చేత చూడబడుతూ ఉన్నప్పుడు కూడా ఈ నాగదోషం అప్లై అవుతుంది. కుజరాహువులు కలిసి 5th హౌస్లో ఉన్నా కానీ ఈ దోషం ఏర్పడుతుంది. 5th హౌస్ని చూస్తున్నా కానీ దోషం ఏర్పడుతుంది. అంటే 11th హౌస్లో కుజరాహువులు ఉన్నా. అదేవిధంగా కుజ శుక్రుల కలయిక 5th హౌస్లో ఉండడము, కుజుడు శుక్రుడు పరస్పరం చూసుకుంటూ ఉండడము, ఇవన్నీ కూడా నాగదోషాన్ని సూచించేటువంటి కాంబినేషన్స్. అలాగే శనికుజుల కలయిక కూడా చాలా అగ్రెసివ్ రిజల్ట్ని ఇచ్చేటువంటి కాంబినేషన్. ముఖ్యంగా శనికుజుల కలయిక 5th హౌస్లో 11th హౌస్లో ఉన్నట్టయితే ఈ నాగదోషం ఎక్కువగా ఉంటుంది. అది సంతానం మీద ఎక్కువగా ప్రభావాన్ని సూచిస్తుంది. అంటే వారికి సంతానం లేకపోవడం కావచ్చు, లేట్గా సంతానం అవడము, ఇటువంటి సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే శనికుజులు పరస్పరం వీక్షించుకుంటున్నా సరే, ముఖ్యంగా 5, 11 స్థానాల్లో కుజ శనుల వీక్షణ, సాటర్న్ అండ్ మార్స్ అంటే కుజుడు శని ఇద్దరు చూసుకుంటున్నా కానీ ఈ దోషం అనేది యాక్టివేట్ అవుతుంది. అలాగే చంద్రశనుల యుతి కూడా ముఖ్యంగా 5th హౌస్లో ఉన్నట్టయితే అది నాగదోషాన్ని సూచిస్తుంది. శని 5th హౌస్లో ఉన్నా కానీ అది కూడా నాగదోషాన్ని సూచిస్తుంది. సంతానపరమైనటువంటి సమస్యల్ని ఇస్తుంది ఈ శని యొక్క ప్లేస్మెంట్. అయితే ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నట్టయితే ఎటువంటి సమస్యలు ఉంటాయని చూసినట్టయితే, ఎప్పుడు కూడా ఏదైనా ఒక శుభకార్యం తలపెడితే అది పోస్ట్పోన్ అవుతూ ఉండడము, అందులో అడ్డంకులు వస్తూ ఉండడము, ఇది నాగదోషాన్ని సూచిస్తుంది. అలాగే ఎప్పుడు కూడా డిప్రెస్ అవుతూ ఉండడము, లో కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం లేకపోవడము, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. తరచూ అనారోగ్య సమస్యలకి గురవుతూ ఉండడము, వీక్ హెల్త్ ఉండడము, ఇది కూడా సూచిస్తుంది ఈ కాంబినేషన్. ఇందాక చెప్పినటువంటి కాంబినేషన్స్. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు, వాగ్వాదాలు, వారి వల్ల వీరికి కొంత మనశ్శాంతి కరువు అవడము, ఇటువంటి సంఘటనలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఆఫీసులో తన కొలీగ్స్ చేతిలో కానీ, బాస్ చేతిలో కానీ, సుపీరియర్ చేతిలో కానీ మోసపోవడము, అలాగే బిజినెస్లో కూడా బిజినెస్ పార్ట్నర్స్ చేతిలో మోసపోవడము, ఇటువంటి సంఘటనలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ నాగదోషం కనుక ఉన్నట్టయితే ఎటువంటి పరిహారాలు పాటించాలి అని కనుక చూసినట్టయితే, కాళహస్తి కానీ, తిరునల్లర్ కానీ, తిరునాగేశ్వరం కానీ వెళ్ళి అక్కడ నాగదోష పూజ చేయించినట్టయితే ఈ దోషం చాలా మటుకు నివారణ అవుతుంది. అలాగే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళినా, త్రయంబకేశ్వర వెళ్ళినా, ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, రామేశ్వరం, ఇక్కడ కూడా నాగదోష నివారణ పూజలు చేయించుకోవడం అనేది కొంతవరకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. కాళహస్తిలో చాలామందికే పరిచయమైనటువంటి గుడి, అక్కడికి వెళ్ళి రాహుకేతులు పూజ చేయించడం అనేది ఈ నాగదోషాన్ని నివారణకి పనికొచ్చేటువంటి ఒక రెమెడీగా మనం చేయొచ్చు. అలాగే తమిళనాడులో ఉన్నటువంటి తిరునల్లార్ లేదా తిరునాగేశ్వరం, అక్కడ కూడా వెళ్ళి ఈ నాగదోష నివారణ పూజ చేయించుకోవచ్చు. అయితే కొన్ని రూల్స్ను పాటించాల్సి ఉంటుంది. అష్టమి, దశమి, ఏకాదశి రోజుల్లో ఈ పూజ చేయకూడదు. అలాగే గ్రహణం ఉన్న రోజు ఈ పూజ చేయకుండా ఉండడం మంచిది. షష్ఠి రోజు చేసినట్టయితే ఈ పూజ చాలా బాగా ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఈ దోషం ఉండి సంతాన సమస్యలు, వైవాహిక సమస్యలు ఉన్నటువంటి ఎగ్జాంపుల్ చార్ట్స్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఒకటి లతా మంగేష్కర్ చార్టు, ఇంకోటి రేఖా చార్టు.
లతా మంగేష్కర్ గారికి వివాహం అనేది జరగలేదు. మిగతా విషయాల్లో చాలా అద్భుతమైనటువంటి రాజయోగ ఫలితాన్ని అనుభవించినప్పటికీ కూడా వైవాహిక జీవితంలో ఒక అసంతృప్తి అనేది ఉండిపోయింది. అలాగే బాలీవుడ్ నటి రేఖా విషయంలో కూడా వైవాహిక జీవితం ఎన్నో కుదుపులకు లోనైంది. ఆమె మొదటి భర్త వివాహం చేసుకున్న తర్వాత కొన్ని నెలలకే సూసైడ్ చేసుకుని చనిపోవడం, ఆత్మహత్య చేసుకుని చనిపోవడం అనేది జరిగింది. అలాగే సంతానం లేకపోవడము, ఇవన్నీ కూడా ఈ నాగదోషం తాలూకా ఫలితాలుగా మనం కొంతవరకు గమనించవచ్చు. ఈ 2 ఎగ్జాంపుల్స్ని నేను చార్ట్లో చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేసి ఏ విధంగా ఈ యోగం అప్లై అయింది అనేది కూడా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ ఈ నాగదోషం ఇందాక డిస్కస్ చేసినటువంటి ఈ దోషం ఎలా అప్లై అవుతుంది, అలాగే ఆ దోషం ఉన్నటువంటి ఎగ్జాంపుల్ చార్ట్స్ ఏంటి, ఈ 2 కూడా చూద్దాము. రాహు కానీ కేతు కానీ 1, 2, 4, 7, 8, 12 ఈ స్థానాల్లో కనుక ఉన్నట్టయితే, అంటే లగ్నం నుంచి లేదా చంద్రుడి నుంచి ఉన్నట్టయితే నాగదోషం అనేది ఏర్పడుతుంది. ఉదాహరణకి లగ్నం కనుక మేషలగ్నం తీసుకున్నట్టయితే ఇది 1వ స్థానం అవుతుంది. అలాగే వృషభం 2 అవుతుంది, కర్కాటకం 4, సింహం 5, తుల 7, వృశ్చికం 8, మీనం 12. ఉదాహరణకి 2 కనుక రాహువు, అలాగే 8 కేతు, ఇలా ఉన్న ఈ దోషం ఏర్పడుతుంది. లేదా 4 రాహువు, 10 కేతువు, ఇది నాగదోషాన్ని సూచిస్తుంది. ఇలా ఈ స్థానాలు ఎందులో అయినా సరే రాహుకేతువులు ఉన్నట్టయితే అది నాగదోషాన్ని సూచిస్తుంది. ఉదాహరణకి ఇందులోనే చంద్రుడు ఉంటే చంద్రుడి నుంచి కూడా ఇవే స్థానాలు అప్లై అవుతాయి. ఇది ప్రాథమికంగా మనము రాహుకేతువుల వలన ఏర్పడేటువంటి నాగదోషం యొక్క డెఫినేషన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి విధానం. ఇలా ఉన్నప్పుడు గమనించవలసిన విషయాలు ఏంటంటే, రాహు కానీ కేతు కానీ ఏ రాశిలో ఉన్నాడు, ఆ రాశి యొక్క అధిపతి ఎవరు, ఆ రాశి అధిపతి ఏ ఇంట్లో ఉన్నాడు. ఉదాహరణకి 2వ ఇంట్లో రాహు ఉన్నాడు. ఇక్కడ ఆ రాశి వృషభ రాశి, దానికి అధిపతి శుక్రుడు. శుక్రుడు కనుక కుజుడితో కలిసి ఉన్న, కుజుడి నక్షత్రంలో ఉన్న ఈ దోషం అనేది మరింతగా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శుక్ర మహాదశలో ఇటువంటి ఫలితాలను వాళ్ళు అనుభవిస్తారు. కాబట్టి రాశ్యాధిపతి స్థితి చాలా ముఖ్యము. అలాగే రాహు ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రాధిపతి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు, పాజిటివ్గా ఉన్నాడు, లేదా ఎంత వీక్గా నెగిటివ్గా ఉన్నాడు అనే దాన్ని బట్టి కూడా మనం ఫలితాలని అంచనా వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ లగ్నం ఈ దోషం ఉందా లేదా అనేది మొట్టమొదటిగా కనుక్కోవాలి. ఈ నాగదోషం వలన సమస్యలు అనుభవించినటువంటి 2 ఎగ్జాంపుల్ చార్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి లతా మంగేష్కర్ గారి చార్టు. ఆవిడ లగ్నము వృషభ లగ్నము, లగ్నంలో గురువు, 3 చంద్రుడు, 4 శుక్రుడు, 5 రవి బుధ, 6 కుజ కేతువులు, 8 శని, 12 రాహువు. ఆవిడ వివాహం చేసుకోకుండా ఉండడానికి కారణం ఏంటి అని కనుక చూసినట్టయితే, ఇక్కడ సప్తమాధిపతి కుజుడు అయ్యాడు. ఇటువంటి కుజుడు దుస్థానమైనటువంటి 6th హౌస్లో ఉండడము, అది కేతువుతో ఉండడము, ఇది ప్రధానమైనటువంటి ఒక రీజన్గా మనం చెప్పుకోవచ్చు. 12 రాహు ఉండడం కూడా ఈ దోషాన్ని ఎగ్రివేట్ చేస్తుంది. అంటే 6, 12లో ఈ రాహుకేతువుల యాక్సెస్ అనేది ఉంది. అదేవిధంగా సహజంగానే కళత్రకారకుడైనటువంటి శుక్రుడు సింహరాశిలో కేతువు యొక్క నక్షత్రంలో, మఖా నక్షత్రంలో ఉండడము. అదేవిధంగా రాహువు భరణి నక్షత్రంలో ఉన్నాడు, ఇక్కడ శుక్రుడు యొక్క నక్షత్రంలో. ఈ విధంగా శుక్రుడు చాలా అఫ్లిక్ట్ అయ్యాడు రాహుకేతువుల యొక్క
ప్రభావం వలన ఆవిడికి కేతు మహాదశ శుక్ర మహాదశ మిడిల్ ఏజ్ వరకు నడిచాయి కాబట్టి శుక్ర మహాదశ ఎండింగ్ వరకు కూడా వివాహం అనేది జరగలేదు. ఈ విధంగా వివాహం అనేది తీవ్రంగా పాడైనటువంటి ఒక చాటుగా చూడొచ్చు. ఈ రాహుకేతుల ప్రభావం కూడా ఇందులో చాలా స్పష్టంగా మనకి కనపడుతూ ఉంది. ఈ విధంగా రాహుకేతుల ప్రభావం వలన నాగదోషం వలన ఏ విధమైనటువంటి సమస్యలు ఉంటాయి, అటువంటి దశలు కూడా వచ్చినప్పుడు తప్పకుండా వారికి ఆ దోషం యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. రెండో ఎగ్జాంపుల్ బాలీవుడ్ నటి రేఖ. ఆవిడ లగ్నము ధనుర్లగ్నము, లగ్నంలోనే కుజ రాహు, 3 చంద్రుడు, 7 కేతువు, 8 గురువు, 10 రవి, 11 బుధ శని, 12 శుక్రుడు. ఆవిడికి మ్యారేజ్ అయిన కొన్ని నెలలకే భర్త ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సంతాన సమస్యలు కూడా, అంటే సంతానం లేకపోవడం కూడా జరిగింది. దానికి కారణం కనుక చూసినట్టయితే ఫస్ట్ వైవాహిక జీవితంలో ఎందుకు ఇటువంటి సంఘటన జరిగిందని చూస్తే లగ్నం నుంచి 7వ కేతువు ఉండడం, లగ్నంలో కుజరాహువులు, లగ్నం నుంచి 7వ కేతువు. అదేవిధంగా సప్తమాధిపతి బుధుడయ్యాడు. ఎందుకంటే కేతువు ఉన్నటువంటి సప్తమము మిథునము, దానికి అధిపతి బుధుడు 11వ తులలో శనితో కలిసి ఉన్నాడు. అయితే బుధ శని ఇద్దరూ కూడా రాహు నక్షత్రం అనేటువంటి స్వాతిలో ఉన్నారు. ఇక్కడ రాహు యొక్క ఇంపాక్ట్ మనం చూడొచ్చు. అదేవిధంగా శని సెకండ్ లార్డ్గా మారకుడు అవుతాడు. అటువంటి మారకుడితో బుధుడు ఉండడము, శని కూడా రాహు నక్షత్రంలో ఉండడము. చంద్రుడి విషయానికి వచ్చినట్టయితే చంద్రుడు అష్టమాధిపతి అయ్యి ఉండడము. అటువంటి చంద్రుడిని కేతువు 9th ఆస్పెక్ట్తో చూస్తూ ఉన్నాడు. అవన్నీ కూడా ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ కూడా వైవాహిక జీవితంలో కుదుపు ఎందుకు వచ్చింది అనడానికి రాహుకేతువుల యొక్క పాత్రను మనం గమనించవచ్చు. అలాగే పిల్లలు లేకపోవడానికి కారణం కూడా లగ్నం నుంచి పంచమాధిపతి అయినటువంటి కుజుడు రాహుతో కలిసి లగ్నంలో ఉండడము, అదేవిధంగా చంద్రుడి నుంచి కూడా పంచమంలో కేతు ఉండి కుజుడి తేజ చూడబడుతూ ఉండడము. ఇవి కూడా ప్రధానమైనటువంటి కారణాలుగా మనం చూడొచ్చు. ఇక్కడ కూడా రాహుకేతుల యొక్క ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా కనపడుతోంది. ఈ దోషం ఉన్నప్పుడు ఎంత తీవ్రంగా ఉంటుంది అని అనలైజ్ చేయాలి. అయితే పరాశర జైమిని 2 సిస్టంలో మనం అనలైజ్ చేస్తే మరింతగా క్లారిటీ వస్తుంది. అయితే అసలంటూ దోషం ఉందా లేదా అనేది మనకి ఈ ప్లానటరీ ప్లేస్మెంట్ వల్ల కొంతవరకు అవగాహన వస్తుంది. ఆ ఉద్దేశంతోనే ఈ 2 ఎగ్జాంపుల్ చార్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నాగదోషంకి ఎగ్జాంపుల్స్గా. ఈ విధంగా ఈ 2 ఎగ్జాంపుల్ చార్ట్స్లో కూడా లతా మంగేష్కర్ చార్ట్లో, అలాగే రేఖా గారి చార్ట్లో కూడా ఈ నాగదోషం యొక్క ప్రభావం ఏ విధంగా పనిచేసింది అనేది మనం కొంతవరకు గమనించడం జరిగింది. ఎప్పుడూ కూడా కీలకమైనటువంటి స్థానాలు అయినటువంటి పంచమము, లాభము అంటే 5th హౌస్, 11th హౌస్, 7th హౌస్ ఇవి రాహుకేతువులతో ప్రభావితం అవుతాయో తప్పకుండా జీవితంలో ముఖ్యమైనటువంటి సంఘటనలైన వివాహము, సంతానము, కుటుంబ జీవనము, వైవాహిక జీవనము ఇవన్నీ కూడా కొంత నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతాయి. ఇటువంటి సందర్భంలో పాపగ్రహాలైనటువంటి శని, కుజ ఈ గ్రహాలు కూడా తోడైనట్టయితే దాని యొక్క తీవ్రత అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ దోషం అనేది ఏ రకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అనేది మనం పర్టికులర్గా ఆ చార్ట్ని డీప్గా అనలైజ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సంతానం డిలే అవ్వచ్చు, లేదా సంతానం లేకపోవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో వివాహం చాలా డిలే అవ్వచ్చు, అసలు వివాహం కాకపోవచ్చు, లేదా వివాహమై బ్రేక్ అవ్వచ్చు. ఇలాంటివన్నీ కూడా స్టడీ చేయడానికి మిగతా ఆధిపత్యాలు ఏ నక్షత్రంలో ఉన్నారు, ఎటువంటి ప్లానటరీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు, ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత మనకి కొంతవరకు స్పష్టమైనటువంటి అవగాహన వస్తుంది. అయితే ఇందాక చెప్పినటువంటి స్థానాల్లో కనుక రాహుకేతువులు, శని, కుజ వంటి పాపగ్రహాలు ఉన్నట్టయితే తప్పకుండా దోషం ఉంది అనేది గ్రహించాలి. అటువంటి గ్రహాల యొక్క మహాదశ కనుక నడిచినట్టయితే తప్పకుండా ఈ నాగదోష నివారణ పూజ చేయించుకుని ఆ దోషం యొక్క తీవ్రతను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.